श्रीगुरुभ्यो नमः। वागर्थाविव संपृक्तो वागर्थ प्रतिपत्तये जगतः पितरो वंदे पार्वती परमेश्वरौ। మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా మా గ్రామంలో ఉన్నటువంటి పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జగద్గురులు హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ రేపటి రోజునందున స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరము ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ అనగా హోలికా పూర్ణిమ రోజు మంగళవారము 3వ తేదీ 3వ నెల 2026 సంవత్సరమునందున కేతుగ్రస్త సోమోపరాగ పింగళవర్ణ అపసవ్య గ్రహణము ఆగ్నేయ స్పర్శను ఇచ్చి నైరుతి మోక్షంలో ఉన్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణము రేపు మనకు కనుల విందు చేయబోతుంది మన భారతదేశం లోపల. మరి ఈ యొక్క గ్రహణం రోజునందున గ్రహణము స్పర్శ కాగానే మొత్తము దేశ ప్రజలందరూ కూడా సూతకులు అవుతారని చెప్పేసి శాస్త్రవచనం. సూతకం అనగా ఎవరు కూడా ఆ యొక్క భోజనాది ఇత్యాది కార్యక్రమాలు చేయరాదు, ఎవరు కూడా దేవాలయ సందర్శనాలు చేయరాదు. కానీ జపము దేవతార్చన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఆ యొక్క స్వామివారికి అమ్మవార్లకు పూజ చేసేటువంటి జప తపాలు చేసేటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. దానికి 1000 రెట్లుగా పుణ్య ఫలితం అనేది రావడం జరుగుతుంది. గురుజపం ఏదైతే ఉంటుందో దాన్ని మనం చేసినట్లయితే 1000 రెట్లుగా ఫలితం వస్తుందని చెప్పేసి శాస్త్రవచనము. ఈ యొక్క 3వ తారీఖు రేపు హోలికా పూర్ణిమ రోజున కనిపించేటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో మధ్యాహ్నం సమయం నందున 3:20 మొదలుకొని సాయంకాలము 6:47 వరకు ఈ యొక్క గ్రహణము మనకు ప్రారంభమయ్యి విడిచిపట్టు కాలము 3:20 నుండి ప్రారంభమై సాయంకాలం 6:41 వరకు ఈ యొక్క గ్రహణము వ్యవధి ఉండే జరుగుతుంది. కాబట్టి మొట్టమొదలు ఎవరెవరైతే రోగగ్రస్తులు ఎవరైతే లేరో సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న ప్రజలందరూ కూడా ఉదయం 9 గంటల నుండే భోజనాది కార్యక్రమాలన్నీ కూడా చేయకుండా 9 గంటల లోపే ఈ భోజనాది కార్యక్రమాలన్నీ ముగించుకొని ఆ యొక్క జపతపాదులు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. గ్రహణము 3:20 పడుతుంది కాబట్టి 3:15 స్నానం చేసి వారి వారి గురుజపములు చేసుకోవాల్సిందిగా మేము సూచిస్తున్నాము. అదేవిధంగా ఎవరెవరైతే అనారోగ్యం చేత బాధపడుతూ ఉంటారో, ఎవరెవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో, వృద్ధులు ఉంటారో, పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా గ్రహణ వేద అనేది 11 గంటల నుండి ప్రారంభమవుతుంది. అంటే 11 గంటల వరకు మన భాషలో చెప్పుకోవాలంటే ఎగ్జంప్షన్ ఉంటుంది. మరి ఆ 11 గంటల నుండి భోజనాది కార్యక్రమాలు ఏవీ చేయరాదు. ఈ యొక్క గ్రహణము పట్టినప్పుడు లేదా ఈ వేద ప్రారంభమైనప్పుడు భోజనం చేయడం కానీ లేదా మైథునం చేయడం కానీ మలమూత్ర విసర్జన అనేది పనికిరాదు. తప్పకుండా దీక్షలో కూర్చొని ఉండి జపతపాలు నిర్వహించాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క గ్రహణము ఏ నక్షత్ర జాతకులు చూడొద్దు అంటే మఘ పుబ్బ నక్షత్ర జాతకులు చూడరాదు. తర్వాత కర్కాటక సింహరాశి ఈ 2 రాశులు గ్రహణము చూడరాదు. తర్వాత ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు నిండు గర్భిణీలు ఎవరెవరైతే ఉంటారో 6 గంటల నుండి 7 గంటల వరకు గ్రహణ వేద పాటించవలసి ఉంటుంది. రాత్రి గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ విడుపు స్నానము చేసి మీ యొక్క భోజనాది కార్యక్రమాలని కూడా 7 తర్వాత నిర్వర్తించుకోవచ్చు. తర్వాత తెల్లవారి ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క చంద్రబింబాన్ని నాగప్రతిమను దానం ఇవ్వవలసి ఉంటుంది. రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ ఈ యొక్క బంగారు వర్ణంతో ఉన్నటువంటి నాగప్రతిమను చంద్రుణ్ణి వెండితో చేపించి ఆ యొక్క దానము ఇవ్వవలసి ఉంటుంది. ఈ యొక్క మఖ పుబ్బ నక్షత్ర జాతకులు, కర్కాటక సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానం ఇచ్చినట్లయితే
ఆ గ్రహణ దోషాలన్నీ పోతాయని చెప్పేసి శాస్త్రవచనము. కాబట్టి ఈ యొక్క గ్రహణము ఎక్కడెక్కడ కనిపిస్తుందయ్యా అంటే భారతదేశంలో మొత్తము కనిపిస్తుంది, భారతదేశం అంతటా కనిపిస్తుంది. బంగ్లాదేశు, మయన్మారు, చైనా, దక్షిణాఫ్రికా, బ్యాంకాక్, జర్మనీ, రష్యా, దక్షిణ కొరియా, ఇటలీ, సింగపూరు, ఆస్ట్రేలియా, జపాను, అమెరికా, లండను, థాయిలాండ్, న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్, క్యూబో, ఇండోనేషియా ప్రాంతాల్లో ఈ యొక్క గ్రహణం మనకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణము ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ సమయాలను పాటించుకొని ఈ యొక్క గ్రహణ వేద నుండి ఆ యొక్క చాలా మొదలైనటువంటి సమయం నుండి విడిచేంత వరకు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క గ్రహణం అయిన తర్వాత తెల్లవారి ఆ యొక్క తమ దేవాలయాలను సందర్శించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి అంగ, వంగ, అవంతిక, మేఘాలయ దేశములందు అరిష్టములు, నర్తకులు అంటే యాక్టర్స్ ఉంటుంది కదా, డ్యాన్సర్స్ ఉంటారు కదా, వాళ్లకు, గాయకులకు, శిశువులకు, రాణులకు, రాణివాస స్త్రీలకు, తపోధనులకు హాని కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకసారి తమ ఇష్టదేవాల్ని ప్రార్థించుకొని వారి జపాలను చేసుకోవాల్సిందిగా మా యొక్క మీడియా తరఫున మా బ్రాహ్మణ పక్షాన కోరుతున్నాము. దీనికి ఒక శ్లోకం చెప్పబడింది. పీడాకరం ఫాల్గుణం మాసీ పర్వం పంగాంగ అవంతికా మేఘాలనాం వృత్తజ్ఞ సస్య ప్రభవాంగనానాం ధనుష్కర క్షేత్ర తపస్వినాంచ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఫాల్గుణ మాసంలో గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మేఘాలయ దేశంలో, అంగవంగ, అవంతిక దేశాల్లో ఉండేటువంటి మన దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా తమ ఇష్టదేవాలను కొలుస్తూ తమ గురువులు ఇచ్చినటువంటి జపతపాలను కూడా నిర్వర్తించుకోవాల్సిందిగా మా బ్రాహ్మణ పక్షాన, మా మీడియా పక్షాన తెలియజేస్తున్నాము. భక్తులందరికీ కూడా ఆ యొక్క రాజరాజేశ్వర స్వామి, హంపీలో క్షేత్రపాలకుడైనటువంటి విరూపాక్ష స్వామి, భువనేశ్వరీదేవి అమ్మవారు, పంపాదేవి అమ్మవారు భువనేశ్వరీదేవితో పాటు దేవీ దేవతలందరూ కూడా ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తూ శుభమస్తు.